సీనియర్ రాజకీయ నాయకులు, ఎంతో అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఒక పార్టీకి ప్రాధాన్యత వహిస్తూ దుష్ప్రచారం చేస్తున్నటువంటి ఒక సంఘటన పైన ఇది సరైనటువంటిది కాదు, ఈ సంస్కృతి మంచిది కాదు, ఇది తీసేయండి అన్నటువంటి ప్రజాస్వామ్యపరంగా అడిగి తీకపోయిగా ఆయన వేరే కార్యక్రమానికి పార్టీ పిలుపు మేరకు ఇచ్చినటువంటి కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్తే చరిత్రలో ఎన్నడూ జరగనటువంటి దారుణమైనటువంటి దాడి తనపైన ఉసిగొలిపి అక్కడికక్కడి గుమికూడి తనను అనరాని మాటలతో మాట్లాడుతూ ఇష్టం వచ్చినట్టు తన వెహికల్ పైన దాడి చేస్తున్నాడు మనం అందరం చూశాం. ఈ పెనుగులాట, ఈ తోపులాటలో ఏంటి మీ దౌర్జన్యం అన్నటువంటి మాటలు మాట్లాడడం జరిగింది. తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత ఆ పెనుగులాటలో జరిగినటువంటి సంఘటనలో అనుకోనటువంటి మాట ఒకటి వచ్చింది. అది ఒక అనుభవరీత నాయకుడు కాబట్టి దానికి తగ్గటువంటి అది తప్పుగా వచ్చినటువంటి పదము అన్నటువంటి మాట కూడా మాట్లాడిన తర్వాత కూడా వేలాది మంది కుమికూడి 7-8 గంటలు పైగా మనిషిని ఇంట్లో పెట్టి, అది పోలీసుల సహకారంతో, ప్రేమతో కాదు, వాళ్లే ఉసిగొలిపి పంపించి పైనుంచి ఫోన్లు చేసి ఒక ఆర్గనైజ్డ్గా పంపించి చుట్టుపక్కల నియోజకవర్గాలందరినీ కూడా మొబిలైజ్ చేసి దాడి చేయించి 7.5 గంట పైగా ఈ ప్రజాస్వామ్య దేశంలో, ఎంతో ప్రజాస్వామ్య విలువలు ఉన్నటువంటి ఈ దేశంలో ఇలాంటి సంఘటనలు జరగడం గతంలో ఎన్నడన్నా చూశామా? ఒక సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అయినటువంటి ఇంటిపైన 7.5 గంట పైగా దాడి చేయడం అనేటువంటిది ఎంత బాధ కలుగుతుంది. మేము దూరంలో ఉన్న టీవీలు చూస్తా జరుగుతున్న సంఘటనలపైన మా దగ్గరికి అక్కడ సంఘటనలు చూసి పార్టీని అభిమానించారు, మా దగ్గరికి వచ్చి ఆ సంఘటనలు చూసి నిజంగా బాధపడ్డారు. కొంతమంది కన్నీరు గారుస్తూ కూర్చున్నారు మాతో. ఏంది ఇంతసేపు జరుగుతుంటే కనీసం 4 పోలీసులు వచ్చి ఆపలేకపోయారా? ఇంట్లో మహిళలు ఉన్నారు, ఈ దాడులేంటి, ఆ కార్లు కాల్చడం ఏంటి, ఆ మాటలేంటి? ప్రజాస్వామ్యం అన్నటువంటి దానికి విలువలు ఇవా? పోలీస్ వ్యవస్థ వచ్చినటువంటి వాళ్ళ పైన వాళ్ళ కొమ్ము కాస్తూ వాళ్ళను దాడికి ప్రేరేపించడం అన్నటువంటిది గతంలో ఎప్పుడు చూడాల. ఈ సంఘటనలు నిజంగా అనుకోవచ్చు వాళ్ళు దాడి చేసిండొచ్చు, రాంబాబు గారి పైన ఏదో సాధించినాం అన్నటువంటిది. అది వాళ్ళు టెంపరీగా పొందే ఆనందమే, కానీ ఇది ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ. ఇటువంటి సంఘటనలు దాడి చేసిన వాళ్ళంతా కూడా వీడియోలో రికార్డ్ అయ్యారు, వాళ్లే స్వయంగా పాల్గొన్నారు. ఎమ్మెల్యే గారి భర్త ఇట్లాంటి వాళ్ళంతా కూడా స్వయంగా పాల్గొన్నారు. ఆ ఫొటోస్, వీడియోస్ కూడా అన్ని కూడా ఉన్నాయి ఆధారాలతో సహా. ఎక్కడన్నా కేసులు వాళ్ళపైన ఫైల్ చేసి వాళ్ళు చేసినట్టు తప్పుకు 1 గంట వాళ్ళు శిక్ష అనుభవించారా? ఇలా చేసుకుంటూ పోతే ఎవరికి నమ్మకం కలుగుతుంది ప్రజాస్వామ్యం పైన? ఎస్పెషల్లీ ఇప్పుడు నడుస్తున్నటువంటి పరిపాలన అన్నటువంటిది చాలా దుర్మార్గంగా నడుస్తోంది. ఇది మంచి పద్ధతులు కావు. మీరు దాంట్లోనే ఆనందం పొందుతూ, రాక్షసానం పొందుతూ వాళ్ళని హింసిస్తున్నాం చెప్పి మీరు ఆనందపడవచ్చు, కానీ ఇప్పుడు తర్వాత పరిణామాలు ఏ రకంగా ఉంటాయో ఒకసారి ఆలోచన చేసుకోండి. ఈ విలువలపైన, ఈ వ్యవస్థలపైన నమ్మకంతో రాజకీయాలు చేసేటువంటి వ్యక్తులపై కూడా నమ్మకం అన్నటువంటి సన్నగిలుతోంది. ఇది మంచిది కాదని తెలియజేస్తూ, ఎవరైతే ఈ సంఘటనలో పాల్గొన్నారో వాళ్ళకి, మీకు 1% విలువలు ఉన్నా వాళ్ళపైన రియల్గా కేసులు పెట్టి, ఎవరైతే ఇట్లాంటి కేసెస్ పెట్టినప్పుడు వాళ్ళకైతే ఏదైతే హత్యాయత్నం, ఆల్మోస్ట్ రాంబాబు గారిని చంపడానికే ప్రయత్నం చేశారు, వాళ్ళందరిపైన 307 సెక్షన్స్ పెట్టి వాళ్ళని శిక్షిస్తేనే కొద్దిగా నమ్ముతారు, కానీ లేకపోతే ఇది ఎప్పుడు మీకు మాయని మచ్చలాగా ఉంటుందని చెప్పి తెలియజేస్తారు.